సినిమా అంటే ఓ కళ అంటుంటారు, కానీ ఇప్పుడు పక్కా బిజినెస్. 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పట్టు అన్నట్టు నడుస్తుంది. కొన్ని సినిమాలకైతే ఏండ్లకేండ్లు షూటింగ్లు, గ్రాఫిక్స్, ఫైటింగు, పాటలు, ఐటమ్ సాంగ్, ఆటలకు మస్తు ఖర్చు పెడతాన్రు. ఎంత ఎక్కువ బడ్జెట్ అయితే అంత తోపు సినిమా అన్నట్టు తయారైందబ్బా. మరి హీరోలు డైరెక్టర్లే కాదు, సినిమాలని చూసుకోవాలి కదా. గాలోళ్ళే ఇప్పుడు నడిచేది. 6 రోజుల సంధి బ్రహ్మాండంగా ఆడుతున్న షూటింగ్ బంద్ సినిమా క్లైమాక్స్ కి వచ్చినట్టే. కార్మికులు పనిచేస్తలేరు, మా షూటింగ్ లాగినాయి, మీరే ఏదోటి చేయాలని సినిమా మంత్రుల కాడికి వచ్చిండ్రు నిర్మాతలు. హైదరాబాద్ లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ను కలిస్తే అమరావతిలా కందుల దుర్గేష్ గారిని కలిసిండ్రు. వాళ్ళు అడిగిన 30% పైసలు పెంచలేం, గిట్లయితే సినిమాలు తీసుడే మాతోటి కాదు, మీరే ఏదోటి చేయాలని కోరిండ్రు మంత్రులను. 50% పెంచేద్దాం. మా థియేటర్స్ కి ఎవరు రప్పిస్తారు, మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు, ఎవరైనా బాధ్యత తీసుకుంటే. టెక్నీషియన్ కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిర్మాతలు ఇట్లా ఓంగనే కార్మిక సంఘాల లీడర్లు వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకున్నారు కోమటిరెడ్డి సార్ కు. 3 ఏండ్ల కోపారి పెంచాలనే రూల్ ఉంది, మాకు తక్కువ పైసలు ఇచ్చి బయటి రాష్ట్రాలకెళ్లి ఎక్కువకు తెచ్చుకుంటాండ్రు అనేది మనోళ్ళ మాట. ఆ కమిటీ మేము రేపు వెళ్తాము, వారి సైడ్ నుంచి కమిటీ మరి ఎవరు వస్తారో రేపు మరి వస్తారు కాబట్టి మంత్రి గారు చెప్పిన మాటల ప్రకారం అయితే మా కార్మికులు న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం. ఇద్దరికి ఒక ఆమోదయోగ్యంగా ఈ చర్చలు ముగుస్తాయని మేము భావిస్తున్నాం. షూటింగ్లు వేసుకుంటేనే డిమాండ్ కోసం కొట్లాడాలని సలహా ఇచ్చిండట సారు. నిన్న మొన్న ఆడాడ షూటింగ్లు అయినాయి గాని ఇయాల్టికెళ్లి మొత్తానికి మొత్తం బంద్ చేసిండ్రు. చూడాలి మరిగా 2 రాష్ట్రాల సినిమా మంత్రులు అందరికి సమ్మతమైతట్టు ఏం డిసైడ్ చేస్తారో.